బిజీ అయిపోయామండి. వాళ్ళ డబ్బులు సంపాదనలో బిజీ అయిపోయాం, లోకాన్ని అనుభవించడంలో బిజీ అయిపోయాం. బిజీ 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 మన జీవితంలో మనం బిజీ అయిపోయాం ప్రియులారా. ఈ జీవితంలో, ఈ సంపాదనల్లో, ఈ ఉద్యోగాల్లో, ఈ వ్యాపారాల్లో, ఈ చదువులతో ఏమంటే ఎంత బాధపడుతూ ఉంటారంటే వీళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా అర్థమవుతుంది వీళ్ళకి? అరే చనిపోతే నరకానికి వెళ్ళిపోతారే, మరణం ఒక రోజు ఉందే, మనం ఎంత గొప్పగా బ్రతికినా, మనం ఎంత ఉన్నతంగా జీవించినా, మనం ఎంత డబ్బు సంపాదించినా, నువ్వు ఎన్ని బిల్డింగ్లు కట్టినా ఒకరోజు చచ్చిపోతావు, ఒకరోజు చనిపోతావు. మనం చనిపోతాం. మన ఈ శరీరానికి, ఈ శరీరంలో ఉన్న ఈ జీవితానికి ఒక అంతం అంటూ ఉంది. ఇదేది శాశ్వతం కాదు. మనుషులు ఇంకా సంపాదించాలి, ఎవరిని కదిలించినా సరే అప్పులు బాధలు అనేవాళ్ళే, అనారోగ్య సమస్యలు అనేవాళ్ళే, ఏమండి పిల్లల చదువులు అనేవాళ్ళే, పిల్లల ఉద్యోగాలు అనేవాళ్ళే. ఎంతసేపు ఇల్లు లేదు, వాకిలి లేదు, ఉద్యోగాలని, వ్యాపారాలని, చదువులని, సంపాదనని ఎప్పుడు ఇదే బాధతో ఉంటున్నాం. కానీ ఒకరోజు నేను చనిపోతానని కానీ, చనిపోతే నా ఆత్మ పరిస్థితి ఏంటని కానీ ఎవరైనా ఆలోచిస్తారండి? లేదు, ఆలోచన లేదు. మోసపోతామండి. దేవుడు మన కొరకు పడుతున్న తపన మనం గ్రహించాలి.